మెంటల్గా ప్రస్తుతానికి మాకు రేపు అనౌన్స్మెంట్ ఉంది. సో మెంటల్గా స్ట్రెస్లోనే ఉన్నాం. ఫైనాన్షియల్గా ఎలక్షన్కి ఏం కావాలో బీజేపీకి ఫైనాన్సెస్ అవసరం లేదు. ప్రతి కార్యకర్త కష్టపడతారు, మా క్యాడర్ మాకు కష్టపడతారు, మా కార్యకర్తలే మమ్మల్ని గెలిపిస్తారు. సో మేము కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు హడావుళ్ళు ఏవీ లేవు, పోస్టర్లు ఏవీ లేవు. మా కార్యకర్తలందరూ సైలెంట్గా పని చేసుకుంటూ పోతున్నారు. ఓకే మేడం, ఇందాక మీరు మాట అన్నారు కదా, రేపు అభ్యర్థి అనౌన్స్మెంట్ కాబట్టి కొంచెం స్ట్రెస్ లెవెల్లో ఉన్నా అని చెప్పారు. ఆ అభ్యర్థిత్వంలో కీర్తిరెడ్డి గారి పేరు ఉంటుందని పూర్తి స్థాయిలో విశ్వాస నమ్మకం మీకు ఉందా అంటే ఏం చెప్తారు? మేము చేసిన పని అధిష్టానం వరకు రిపోర్ట్ వెళ్ళింది, ఇంకా అధిష్టాన నిర్ణయం మీద ఉంటుంది ఇది. ఓకే, డెఫినెట్గా ఆ పనికి ఈసారి మహిళకి ఇస్తే బాగుంటుందని అధిష్టానం కూడా కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఓకే, వస్తుంది అనుకుంటున్నారా? ఏదేమైనా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఏదైనా వచ్చినా రాకపోయినా సేమ్ పని, సేమ్ సామాజిక సేవ అన్నీ కంటిన్యూ అవుతాయి. ప్రజల్లో ఉన్న వాళ్ళవే, ప్రజల కోసం ఉన్న వాళ్ళమే, ప్రజాసేవ చేయడం ఇష్టపడిన దాన్ని. సో అందుకే పాలిటిక్స్లో కూడా దిగడం జరిగింది. మేడం, మీరు ఆన్ రికార్డ్ ఒక మాట చెప్పండి, రేపు అభ్యర్థిత్వంలో మీ పేరు వచ్చినా రాకున్నా బీజేపీలోనే ఉంటారా? కీర్తిరెడ్డి గారు అంటే తెల్లారి బీఆర్ఎస్లోకో కాంగ్రెస్లోకో కండువా మార్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి? బిఫోర్ జాయినింగ్ ద పార్టీ ఆల్సో వీ యూస్ టు సపోర్ట్ బీజేపీ. ఓకే, సో డెఫినెట్లీ మా ప్రాణం అందులోనే ఉంది. డెఫినెట్గా ఇందులోనే కంటిన్యూ అవుతుంది. ఎందుకు మేడం బీజేపీ పట్ల మీరు ఎందుకు ఇంత ఆకర్షితులయ్యారు అని అంటే ఏం చెప్తారు? రీజన్ బిహైండ్ అంటే రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ మోడీ గారు, ఆయన విజన్ అండ్ సంక్షేమ పథకాలు. ఓకే, సంక్షేమ పథకాలు అంటే మళ్ళీ కాంగ్రెస్ లాగా 6 గ్యారంటీలు ఇచ్చేసి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 420 అమలు చేస్తామని చెప్పేసి ఇవన్నీ కావు. సంక్షేమ పథకం అంటే నిజంగా ఒక సామాన్య ప్రజలకి వాటెవర్ మహిళకి కానీ కుటుంబానికి కానీ సంక్షేమం అంటే మోడీ గారికి అర్థమవుతుంది. ఆయన అట్లాంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు సంక్షేమం ఏ రూపంలో ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, అంతేగాని సోమరిపోతులాగా కూర్చోబెట్టే సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ 6 గ్యారంటీలు అని చెప్పేసి తులం బంగారం పెళ్లికి ఇస్తారు. మీరేదో ప్రతిపక్ష నాయకురాలు కాబట్టి అధికార పార్టీని విమర్శించాలని కాకుండా నిజంగా చెప్పండి మేడం, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. 6 గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తున్నామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు, చేయలేదు. అమలు అయినాయండి. 2500 మహిళకు వస్తుందా? తులం బంగారం ఇస్తున్నారా? ముందర ₹1,00,000 వచ్చేది, ఇప్పుడు అది లేదు, ఇది లేదు. చెప్తున్నారు మేము ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినామని చెప్తున్నారు. ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చి మహిళకి ఇస్తున్నారు, పురుషుడు జోబులో నుంచి తీసుకుంటున్నారు. అంటున్నారు ఛార్జీలు పెంచారు, అదే చెప్పేది. పై జోబులో వేస్తున్నారు, కింద జోబులో నుంచి లాగుతున్నారు. సో ఇప్పుడు బస్సులు తగ్గిచ్చేసారు, బస్సులు లేవు, మహిళలు అసలు ఎలాగా కుక్కుకొని వెళ్తున్నారు లోపల. అసలు బస్సులు లేవు, ఊరికే అన్ని సంగతి వాళ్ళు చెప్పేదంతా మోసమైన గవర్నమెంట్ ఇది. మీరు చూస్తున్నారు ఈ 700 రోజుల్లో ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. అందరు ప్రజలే తెలుసు, ప్రజలే అడుగుతున్నారు. ఓటేయమని అడగడానికి వెళ్ళినప్పుడు ప్రజలే అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు మీకు మాకు ఓటేయమని, ఏం చేశారు మాకని అడుగుతున్నారు. ఒక మహిళ అడుగుతుంది, ఒక పుట్టిన బిడ్డ అడుగుతుంది, ఒక ముసలి అవ్వ అడుగుతుంది, ఒక చదువుకునే బిడ్డ అడుగుతుంది, అందరు అడుగుతున్నారు. ఒక రైతు అడుగుతున్నాడు. అంటే మీరు పొద్దున్న లేస్తే ఈ ఎలక్షన్స్ ప్రచారం పేరు మీద కాలనీలో తిరుగుతున్నారు, డివిజన్స్ లో తిరుగుతున్నారు కదా, ఎట్లుంది మేడం ప్రజల రెస్పాన్స్ ఎట్లుంది? వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలకి అర్థమైపోయింది బీఆర్ఎస్ అయిపోయిన ముచ్చట. అది దాని నుంచి మా జూబ్లీహిల్స్ లో అయితే ఏది సంక్షేమంగా ఏవి జరగలేదు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ అంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో ఆయన చనిపోవడం వల్ల వచ్చింది, అది అనుకోని ఎలక్షన్. బట్ అప్పుడు ఆయన 10 ఏళ్ల ఆయన గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ 10 ఏళ్ల పాలనలో ఏవీ జరగలేదు. అంటే ప్రభుత్వ పరంగా కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే పరంగా కానీ, అక్కడ ఆయన చేసిన ఇబ్బందులు కానీ, అవన్నిటి వల్లే అసంతృప్తితో డెఫినెట్గా మార్పు అని చెప్పి మార్పు కావాలి అని స్లోగన్లతో వచ్చి మార్పు కోసం మన ప్రజలు ఏదో మభ్యపడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకోవడం జరిగింది.
ఈ 100 రోజులలో నేను ఇవి చేసేస్తా అది చేసేస్తా అని 6 గ్యారంటీలు అందరికీ గ్యారంటీ కార్డు ఇంట్లో పెట్టుకోమన్నారు. కార్డులు పెట్టుకొని ఉన్నారు ఇంకా ప్రజలు. ఏమి ఇచ్చావని అడుగుతున్నారు వెళ్తుంటే. నా కార్డు ఉంది, ఈ కార్డులో ఏమి ఇచ్చావా, మీరు వీలుంటే ఆ వీడియో ప్లే చేసి చూపించాలి జనాలకి. 6 గ్యారంటీ కార్డు నాది అని చూపించి మరి ఓట్లు అడిగి తీసుకున్నారు. ఇప్పుడు ఈ 700 రోజుల్లో ఏం చేసామని అడగమనండి, ప్రజల్నే అడగమనండి. రేవంత్ రెడ్డి గారు మేము గెలిచిన ఎమ్మటే బ్యాంక్ రుణమాఫీలు అన్ని చేస్తాం, వచ్చే నెల మొత్తం వెళ్ళి తీసుకోండి అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. 4,000 పెన్షన్ ఇవ్వలే, రుణమాఫీలు అవ్వలే, ఏ వాళ్ళు చెప్పింది ఏది జరగలేదు ఎక్సెప్ట్ ఆ బస్సు ఆర్టీసీ అది ఇచ్చారు. చెప్తున్నా కదా, ఇచ్చినట్టే ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ప్రజలకు కూడా తెలుసు, అది ఇప్పుడు అర్థమైపోయింది, మహిళలకు కూడా అర్థమైంది. మహిళని ఎప్పుడైతే మోసం చేస్తారో ఆ గవర్నమెంట్ నిలబడదు. ఏ ప్రభుత్వం మహిళలు కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓట్. ఇంట్లో ఎవరిని వేయనీరు వాళ్ళు. ఓకే, మహిళని ఇబ్బంది పెడితే అసలు ఓట్లు పడవు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు అని. హస్బెండ్ ఆన్ చేసిన కుటుంబాన్ని ఒక సంక్షేమంగా తీసుకెళ్లేది మహిళ. ఏ బడ్జెట్ లో ఎంత పెట్టుకొని ఎలా నడపాలి, కింగ్ మేకర్ అయితే వైఫై అంటారు అంతే. సో అది ఎక్కడ నువ్వు ఆవిడని అప్సెట్ చేసినా ఇది ఇస్తామని అది ఇస్తాని అది డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. మహిళల గురించి మాట్లాడారు కాబట్టి మీరు ఒక ఉమెన్ గా పాలిటిక్స్ లో ఉన్నారు, అనేక సమస్యల మీద మీరు కొట్లాడిన సందర్భాలు, మీరు డైరెక్ట్ మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు దాన్ని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటున్నారు? మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ డిసప్పాయింట్మెంట్ అన్ని ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్ అంతా మేము వెళ్తుంటే మాకు తెలుస్తుంది మహిళల ద్వారా. సో వాళ్ళు ఎప్పుడు చెప్పేది గత ప్రభుత్వంలో కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అది జరగలేదు. ఈ ప్రభుత్వంతో ఆశ పెట్టుకొని ఉన్నాము, ఈ ప్రభుత్వం కూడా ఉన్న ఇల్లే పీకేస్తుందేమో అని. సండే వచ్చిందంటే, సాటర్డే సండే వచ్చిందంటే ఏ హైడ్రా ఎప్పుడు వస్తారో ఏం కొట్టేస్తారో అని భయంలోనే బతుకుతున్నారు ప్రజలు. సో నీ గ్యారంటీలు ఏమో కానీ ఇల్లు భోజనానికే దిక్కు లేకుండా చేసేటట్టున్నాడు. ఆర్థిక భారం వేసేస్తున్నారు మన రాష్ట్రం మీద. ఏ ఎంప్లాయీస్కి శాలరీస్ సరిగా పోవట్లేదు, పెన్షన్లు సరిగా పోవట్లేదు, అన్ని ఇబ్బందుల్లోనే పెట్టున్నారు. సో 2 years లో వాళ్ళకి ఇక ఇంట్లో నిండా ఉండే కుండ ఈరోజు తడుక్కుంటున్నారు జనాలు. ఆ సిచ్యువేషన్లో పెట్టేశారు జనాల్ని. సో ఆ ప్రజలు అలాగో డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు ఇది నిలిచే గవర్నమెంట్ కాదు, అది 3 ఏళ్ల తర్వాత పడిపోయే గవర్నమెంట్. ఈ 3 ఏళ్ళు వాళ్ళు కష్టపడి కాపాడుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసే 3 ఏళ్లలో ఎంత దండుకోవాలో అంత దండుకుందామని తయారైపోయినారు. అంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు నష్టపోయినదంతా కూడా జూబ్లీహిల్స్ రూపంలో బీజేపీ మీలాంటి వ్యక్తులను ఎన్నుకోవడంలో చూపిస్తారు అనేది మీకు నమ్మకం? ఇప్పుడు ఇది అంటే ఇది ఎలక్షన్ ఎట్లొచ్చినా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ వల్ల ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం వచ్చింది. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎవరికి ఓటు వేస్తే కరెక్టో ఆలోచించుకొని, ఫ్యూచర్ గవర్నమెంట్ ఏముంటే బాగుంటుందని ఆలోచించుకొని, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని ఆలోచించుకొని వేస్తే బాగుంటుంది. తప్పకుండా ఈసారి అందరూ ఆలోచించి బీజేపీకే వేస్తారు.